श्रीपारिजातं प्रसन्नाभिरामं प्रभादिव्यधामं गणाधीशदेहं भजे विघ्नराजं भजे श्रीगणेशं भजेहं भजेहं भजेहं। రెడ్డి గారు మయసభ ఏకపాత్రాభినయం ప్రదర్శించబోతున్నారు. మీరు కూర్చోవాలి. Marcos.
అలా ఏమి వీరుల రూపలావణ్య అతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివై ఉండును? ఓ ఏ మీరెవరు? మీరెవరు? ఇత్తడి నుండుటకు గతంభేమి ఏమిది? ఏమి ఈ విచిత్ర కల్పన, మైని లోకోత్తర కళా కౌశల్యము. సభాభవనమున ఉద్యానవనమా? ఎంత రమణీయముగా ఉన్నది. వివిధ ఫలభరానక శాకాశికా తరువర విరాజితములు రాజిత తరుకంద సమాసిత దివ్య సురవిల పుష్పవల్లి మతల్లిక సంభాసుర భాసుర పుష్ప వృక్ష శ్రవన్ మధుర మధుర నాస్వాద నాట్య సంభ్రమత్వర కోమల జుంకార నినాద మేధుర మధుర మధుకర ఘనాగణ శంఖ నర్తన క్రీడా విరామ మయూర వార విస్తృత కళాప కళాప రమణీయంబు రమణీయ కోమల కళాపలాప మందుల దోహద దుపదు మాంకుర సంకీర్ణము సంకీర్ణ నికుంజ పుణ్య సుందరము. ఈ అరణ సౌకుమార్యంబు అత్యంత మనోహరము. భిన్నభిన్నానేక నూత్న రామావలోక రంజిత కౌర వంశవర్ధన మనఃప్రమోదావగంబగు నిష్కుటంబు తత్పరులకు అద్భుత దర్శనీయంబుట నిర్వివాదం. కాననే మయసభ ఎని సామాన్య జోడు మొదలు ఈ రాజ కంఠీలోని పర్యంత నేతగ్రీవముగా దీని ఉచ్చి ఇందలి బల కుసుమ జాలములను మహానందమును కల్పించుచున్నారు. కాసారమా ఇది? ఉండి లేనట్టును లేక ఇండినట్టును కనపడుచున్నది. జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు ఈ శతపత్రాధికములు ఎట్లుండును? సంశ్లేష మాత్రమౌత చైతన్య ప్రాసాదిత శీతలముల వారిపుర సంపూర్ణము. మందపల విచారణ దూత కళ్ళను తరణ మాలిక పరస్పర సంఘటన జాయమాన ముద్రత్వాన శ్రావ్యము. కమలకోక నాద నానావ్య జన కుసుమ రాగారునిత దరిభాగం ఆలోల బాల శైవాల జాల లాలిక జగమోద్యాన శంఖావహం గీవాలంకృత విసూత్ర పాలిక సంజీవిత హంస హంసీకల విభూషితంబు వననాటితంబు. చూడం చూడ నీ అది అపూర్వ రమణీయాకృతిని తలంబించుచున్నది. ఇంతలి మధువారి పూరము ఇంచుక గ్రోని ఈ పరిసరమును నొక్కింత విశ్రమించదగా. ఇది ఏమి?
ఠుల్లిన వజ్రమణి మయూకంబులు ఆ భూపతికి నూతన శోభను ఆపాదించి రక్త గర్భనామమును సాత్వక పరుప సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించడం నాకు అవమానము కదా. ధర్మధమ్మున ధర్మజుండు యుక్తాయుక్త విచార విదూరుండై సార్వభౌముని సమక్షమున న్యాయమైనను లేక స్వేచ్ఛల వారి ప్రణతులను కైకొనుతాయి. యోచించిన కొలది మనమున్న పట్టవాని క్రోధం వెళ్ళి విరిసి దుర్భరం బగుచున్నాడు. ఇంక నిచ్చట నిలువజాడ, ఇంక నిచ్చట నిలువజాడ. అవరోధ జనుల పరిహాసం పాంచాలి పంచభక్తుగా ఇప్పటికి పరిహాసం మాత్రమే. కాలాంతరమున ప్రాబైరవిగా అట్టహాస విస్ఫారిత ప్రకృతి ప్రకృత తీవ్ర విశ్వానరజ్వాల తీవ్ర విశ్వానరజ్వాల తీవ్ర విశ్వానరజ్వాల. ఫస్ట్ హాఫ్ కూడా మన అంతటి కృత పరిహాసమున ప్రాణపరిత్యాగము వరించుటయా లేక పరిభవమునకు తలయుక్త సప్తసాగర వేలావలైక వసుంధరావలయంబులకెల్లా వచ్చిపోయిందా? ఏకఛత్రాధిపత్యమును వహించి అప్రదీప ప్రతాపములు చెంద శాసనలేలలారు నాయటి రాజ్యాన్ని చూడమని యౌవండిటి హేయముకు దుర్మరణముల అంగీకరించు. పోనీ దుర్మరణమునకే సాహసింతమందను ప్రయోజనం వేమి. ఏమి అభిమానతనుండకు సుయోధన సార్వభౌమునక అవమానము. ఆ దుర్జాతి శుద్ధాంతమున లజ్జా విహీనత పరిహసించుగాక. నా ఎంతటి వానికి అవమానము ప్రదర్శించునా. మహాగజేంద్రము మార్గంబున జనుచుండ కుక్కలెన్ని మరుగు. నేనెన్ని విధముల నా అంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లయిన లోకమున వెల్లడి కాకమాను. ఆ పిమ్మట నన్ను సందేహించకమాను. సార్వభౌముని జీవితమున నికలంకము స్థానం ఏర్పరచుకొనకమాను. అపయశయంబున జీవించిండుట కంటే మరణము సర్వ విధముల శ్రేయోదాయకము. నిరత్తకముగా దురత్త ప్రతిపాదనకు లోకులనేకులనేక విధముల తలంపకమానరు. పిమ్మట నన్ను సందేహింపకమానరు. సుయోధన సార్వభౌముని జీవితమున నికలంకము స్థానం ఏర్పరచుకొనకమానరు. అపయశయంబున జీవించిండుట కంటే మరణము సర్వ విధముల శ్రేయోదాయకము. జీవించుండగల పరనారి పరిహాసముంక కలంకిత జీవనుండనే మన్య అచేతనముకు భూపరాగమే పాదగతి సైపసాలక మానవుని ముట్ట మదిరోషించి తన పగను తెచ్చుకొనుచుందా. సచేతుడునై సబలుడనై సార్వభౌముడనైన నేను ఆ ఒక్క అడుగు యజ్ఞకు ప్రతీకారము గావించి పౌరుషమును స్థిరపరచుకున్నదాలని అక్కట నా అవమానములన్నిటికీ కారణమైనది ఆ మయసభయే కదా. తుదకు నా జీవితం విషమస్థితి ఆక్రమింపజేసినదియో ఆ మయసభయే కదా. ధర్మజ రాజసూయము సుయోధన సార్వం అభిమాన
ఎంత మోసం, ఎంత కౌటిల్యము, ఎంత దుండగము! ఒరే పాపిస్తున్నారా, పాండు రూపాల గర్భవారా పుట్టినారా! ఏమి నా విరుద్ధి అభిజాతం నందు దృష్టి సారింపక, ఆత్మ గౌరవం నందు గురి నిల్పక, సార్వభౌమ పదమునైన తలంపక, నేనెట్టి ఎవెత్తాలోచనం పడి కొట్టుకొనుచున్నాడా నవఖండ భూమండలాధిప మకుట దట గడిత మణిపుర నిశ్చత నిరాజిత నిజపాద పంకేరు ఉండనై పరరాజమత్సవన భీకర భుజబల సమక్కురుండనై ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనములకు పెట్టు నెత్తి వచ్చి అనుకరిని పంచాలు ప్రచండ ప్రతాప ప్రభావివాసుల ముగ్గురు సోదర చంద్రతర పరాక్రమోజ్వలమై నిగంత విశ్రాంత సత్యస్వ విలసితమై అభిమాన వల్లరి భంగీకృతమై నిష్కలంకమై జగమ్మున పెరిగెగన్న సుచక్రి వంశమున జయించి అనేకాక్షోగ్ని సమూహముఖమున పదినాదుండకు నాటి ప్రపంచమున నెయ్యేది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్మల చించి చెందారదా, ఆ పురము పసిబట్లము గావించదా, ఆ పాంచాల నించరాని మహాబదల ముంచెదా, నా మనోవికల్పంలో కారణమైన ఆ మయసభ విధ్వస్తమునచ్చదా. పాండవ హతకులారా, సుయోధన సార్వభౌముడు అభిమాన ధనుండనియు బంధువుండనియు మీది మిక్కిలి మీ యొక్క సమంత మోతుకునేకులకు శాసకుండా నేను పదంపరైతిరే. అప్పుడే దుర్మదాంధత్వం కన్నులకి, అప్పుడే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము నశించిన అల్పపు శ్రీ కన్నులు కాననిచ్చిన ఎట్టెడులో ఒక రాయసూయం నివేకించింది కదా అని కన్ను మిన్నును కానుకున్నారే. ఎంత మాత్రం నాకింత మిట్టిపాట కానీ ఈ సుయోధన క్రోధాగ్నికి దూది బొమ్మలు కాకపోవునా మీ దుర్దాష్ట్యంబులు, ఈ సుయోధన సార్వభౌముని ఈశాగ్రహమునకు పానీయంబులు కాకపోవునా మీ కవోష్ట రక్త ప్రవాహంబులు, ఈ శౌర్య రాశి ఆగ్రహమునకు కబలము కాకపోవునా మీ గర్వాంధకారం, ఏమి మీ కండక్రము భవన్మనోగ దౌర్యాత్మ వారి వాహిపన్య సమత ప్రవీణము కాదో ఈ కుర్రాన్మని క్రోధము. భవద్రుదయ సర్వత పర్వతలంబుల జన్మద్రయము కాదో ఈ చక్రవర్తి క్రౌర్యము. భవచిత్తాటవి సంచర దురహ మత్తమా తంగ వక్ష కవాట విపాటన పాటలో దగ్గర సుమకి చోర కరాంచలములు కావో ఈ కురుముకులు ఎక్కుతో భయ పరంపరలు. మరి రాజుకుల పాంసములారా, మిమ్మల్ని ఇంకా ఇంద్రప్రస్థపురంలో నిలుచనే సుయాతనుండనేనా? కట్టు పుట్టముల సైతం ఊడలాగించి మిమ్మల్ని తడుల గుడ్డలు పాలు గావించి చెట్టులను పట్టింపకున్నానే రాజరాజునేనా? నిండు సభామధ్యంబున సత్యరాజు సమక్షంబున పత్రి సమేతముగా మీ మానమారిని ఓ చేయకుండా భూమన వింకను దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుందునే. పాండవాంకుర మారణ హోమమునకై హృదయకుండమునకు దాన్ని ప్రజ్వలించుచున్నారు, నలుదేశాలు ఆక్రమించుచున్నారు. మంత్ర పాఠకులు లేరే, ఏమి కర్తవ్యం! ఈ అవమాన సంజని సంతాప వార్యమై మితి మీరినను నిలిచిన చోట నిలువ నిచ్చుటలేదు. దుర్వాడు తరగే కానీ నిర్వాంత విశ్వకుని కీలకైన తాలియుండ నగులు గాని ఈ దుర్వేదకు తాలియుంట కాలకంఠ పాల నేత్ర వీర కీలికిలా కలాపమునకైనా నొచ్చిండ నగులు గాని ఈ అవర్ణాదాదు నాటోపంబు దుస్సరి ప్రళయ సమయ సముద్దండ దండ తరదండ చండాకి దండ దండ పాతములకైనా సైపనగులు గాని
దోషమున కూర్చుట